ఏ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, మూవీ స్టార్ట్ అవగానే పాయలోని ఒక లేడీ తన హస్బెండ్ జీవంతో కలిసి కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఆమె మధ్యలో ఉన్నట్టుగా చూపిస్తారు. అలా ఆమె మధ్యలో డ్రైవ్ చేయడం వల్ల కార్ ని హ్యాండిల్ చేయలేక యాక్సిడెంట్ అవుతుంది. ఈ యాక్సిడెంట్ లో జీవన్కి ఏమీ కాదు, కానీ పాయల్ చనిపోతుంది. అప్పుడే మనకి వాళ్ళ కార్ లో మొడిలా అనే పేరుతో ఒక మెడిసిన్ ని చూపిస్తారు. ఈ పేరుని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మూవీ మొత్తం ఈ డ్రగ్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఈ సీన్ ఇక్కడతో కట్ చేసి నెక్స్ట్ సీన్ లో వివా లైఫ్ సొసైటీ అనే అపార్ట్మెంట్ లో పార్టీ జరుగుతూ ఉంటుంది. ఆ పార్టీకి టీనా అనే ఒక లేడీ వస్తుంది. ఆమె మిడిల్ క్లాస్ వాళ్ళని చులకనగా చూస్తుంది. అండ్ అంతేకాకుండా అపార్ట్మెంట్ లో ఉండే ఫ్యామిలీస్ అందరి విషయంలోనూ ఆమె జోక్యం చేసుకుంటూ ఉంటుంది. తర్వాత ఆ పార్టీకి రాజీ అనే ఒక లేడీ అండ్ తన హస్బెండ్ హరి కూడా వస్తారు. హరి వివా లైఫ్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటాడు. అండ్ రాజీ విషయానికి వస్తే తను వాళ్ళ పని మనిషి మాలతో కలిసి డబ్బా ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటుంది. మాల సింగిల్ ప్రెగ్నెంట్ అవడం వల్ల పని మనిషిగా వర్క్ చేస్తూ రాజీ ఫుడ్ బిజినెస్ కూడా హెల్ప్ చేస్తుంది. అలా తన కూతుర్ని పోషించుకుంటూ ఉంటుంది. ఇంకా హరి ఏమో ప్రమోషన్ తెచ్చుకొని ఎలా అయినా సరే జర్మనీకి వెళ్లాలని వాళ్ళ బాస్ దగ్గర మంచి మార్కులు కొట్టేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకా వివా లైఫ్ సొసైటీకి ఓనర్ శంకర్ అండ్ అతని వైఫ్ వర్ణను చూపిస్తారు. వర్ణ కొంతకాలం వరకు వివా లైఫ్ లోనే వర్క్ చేస్తూ ఉండేది. ఆ తర్వాత ఆమె సొంతగా ఒక బొటేక్ ని స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఒక లేడీ రాజీ దగ్గరికి వచ్చి, నువ్వు ఇంతకు ముందు ఒక పొడి ఇచ్చావు కదా, ఆ పొడి నాకు మళ్ళీ ఈసారి డబ్బా ఫుడ్ లో పెట్టి పంపించని అడుగుతుంది. యాక్చువల్ గా రాజీ డబ్బా ఫుడ్ తో పాటుగా హెర్బల్ వయోగ్రాని కూడా అమ్ముతూ ఉంటుంది. దానిని ఆ లేడీ అడుగుతుంది. నెక్స్ట్ సీన్ లో మాలాను చూపిస్తారు. ఆమె సంతోష్ అనే వ్యక్తితో లివింగ్ రిలేషన్ లో ఉంటుంది. మాలా అతను కలవడానికి వెళ్తుంది. అలా వాళ్ళిద్దరు కారులో వెళ్తూ ఉండగా అప్పుడే అక్కడ ఉన్న పోలీసులను చూసి సంతోష్ భయపడి మాలాకు ఒక బ్యాగ్ ఇచ్చి కారు దిగి వెళ్ళిపోమంటాడు. తర్వాత మాలా ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో గంజాయి ఉంటుంది. అంటే సంతోష్ గంజాయి బిజినెస్ చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో మాలా పని చేయడానికి రాజీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అప్పుడే ఆమె రాజీతో మాట్లాడుతూ, నువ్వు ఫుడ్ తో పాటు వయోగ్రాని కూడా సీక్రెట్ గా అమ్ముతున్న విషయం సంతోష్ కి చెప్పేశాను అని అంటుంది. ఆ మాట విన్న రాజీ, ఇది మన సీక్రెట్ గా చేస్తున్న బిజినెస్ కదా, సంతోష్ కి ఎందుకు చెప్పావని మాలా మీద కోప్పడుతుంది. దానికి రాజీ, సంతోష్ నన్ను లవ్ చేస్తున్నాడు కాబట్టి ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతాడు, నువ్వేమి కంగారు పడకనంటుంది. నెక్స్ట్ సీన్ లో వివా లైఫ్ ని చూపిస్తారు. యాక్చువల్ గా మూవీ స్టార్టింగ్ లో మొడిల్లా అని ఒక మెడిసిన్ ని చూపిస్తారు కదా, అది వివా లైఫ్ కంపెనీలోనే తయారయ్యింది. దాన్ని ఇండియాలో బ్యాన్ చేశారు. కానీ ఫారిన్ కంట్రీస్ లో ఆ మెడిసిన్ గురించి ఎలాంటి కండిషన్ లేకపోవడంతో ఫారెన్ కి ఎక్స్పోర్ట్ చేస్తున్నామని చెప్పి ఈ కంపెనీ మొడిల్లాని తయారు చేస్తుంటుంది. కానీ స్టిల్ ఇండియాలో ఇంకా కొన్ని ప్లేసుల్లో ఈ మెడిసిన్ యూజ్ చేస్తూ ఉన్నారు. అందువల్ల డ్రగ్ ఇన్వెస్టిగేటర్ అయిన మిస్టర్ పాఠక్ వివా లైఫ్ కంపెనీ ఓనర్ అయిన శంకర్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తాడు. దాంతో వివా కంపెనీ ఆఫీసర్స్ అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. తర్వాత పాఠక్ శంకర్ తో మాట్లాడుతూ, ఇండియాలో మొడిల్లాని బ్యాన్ చేశారు, కానీ పంజాబ్ లో రీసెంట్ గా జరిగిన ఒక యాక్సిడెంట్ లో ఈ మెడిసిన్ దొరికింది. అంతేకాకుండా పంజాబ్ లో ఈ డ్రగ్స్ ని వెచ్చలవిడిగా యూజ్ చేస్తున్నారు. ఈ డ్రగ్ ని తయారు చేయడానికి మీకు లైసెన్స్ కూడా ఉంది. అందువల్ల మొడిల్లాకు సంబంధించిన బ్యాచ్ నెంబర్స్ అండ్ ఈ కంపెనీ ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్ని చూడాలని అంటాడు. దాంతో శంకర్ ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక తడబడుతూ ఉంటాడు. అప్పుడే హరి వాష్రూమ్ కి వెళ్లి ఒక పేపర్ కు నిప్పు పెట్టి ఫైర్ అలారం మోగేలాగా చేస్తాడు. అలా ఫైర్ అలారం రాగానే శంకర్ బయటకు వచ్చి చూస్తే అక్కడ హరి ఉంటాడు. అలారం రావడానికి హరినే కారణం అని తెలుసుకొని శంకర్ అతన్ని చాలా మెచ్చుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మాలా అండ్ టీనా గొడవ పడతారు. దాంతో టీనా మాల మీద కోపంతో తన అపార్ట్మెంట్ లో ఫుడ్ బిజినెస్ చేయకుండా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తుంది. దాంతో పోలీసులు అపార్ట్మెంట్ లో బిజినెస్ చేయకూడదని రాజీకి నోటీస్ పంపిస్తారు. దాంతో మాలా అండ్ రాజీ వేరే ప్లేస్ లో బిజినెస్ చేయడానికి రూమ్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు రూమ్ ను వెతుకుతూ ఉండగా ఒక హౌస్ ను చూస్తారు. కానీ బ్రోకర్ రెంట్ ఎక్కువ చెప్పడం వల్ల వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అదే టైం కి ఆ బ్రోకర్ దగ్గర వర్క్ చేసిన సహిదా అని ఒక లేడీ సీక్రెట్ గా రాజీ వాళ్ళని కలిసి, మీ బడ్జెట్ గా తగినట్టుగా ఒక హౌస్ నాకు తెలుసు, కానీ దానికి ఒక కండిషన్ ఉందని చెబుతుంది. అదేంటంటే యాక్చువల్ గా ఆమె రెంట్ కి ఇస్తున్న హౌస్ చాలా కాలం నుంచి ఖాళీగా ఉంది కాబట్టి ఆ ఇంటి ఓనర్ కి తెలియకుండా తమకి రెంట్ కి ఇస్తానని, అలాగే ఆ రెంట్ తనకే ఇవ్వాలని చెబుతుంది. ఆమె కండిషన్ కి రాజీ అండ్ మాల ఒప్పుకుంటారు. అలా వారి ఫుడ్ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో పాఠక్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి మొడిల్లాకి సంబంధించి అతను చేసిన ఈ ఇన్వెస్టిగేషన్ వల్ల వివా లైఫ్ కంపెనీ నుంచి తనకి ప్రాణాపాయం ఉందని, అందువల్ల తనకు సెక్యూరిటీ కావాలని అడుగుతాడు. అతను చెప్పిన విషయం గురించి ఏం మాత్రం ఇంట్రెస్ట్ లేని ఎస్ఐ ప్రీతి అనే ఒక లేడీ కానిస్టేబుల్ ని పాఠక్ వెంట పంపిస్తాడు. తర్వాత పాఠక్ ప్రీతితో కలిసి వివా లైఫ్ కంపెనీకి వెళ్లి అక్కడే ఫైల్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి రోల్ నెంబర్ 475 లో ఉన్న ఎంప్లాయీ డీటెయిల్స్ ఆ ఫైల్ లో ఉండవు. అదే విషయం అక్కడ ఉన్న మేనేజర్ ని అడుగుతాడు. దానికి ఆ మేనేజర్ టైపింగ్ మిస్టేక్ వల్ల అలా జరిగింది, 475 నెంబర్ తో అసలు ఏ ఎంప్లాయీ లేడని చెబుతాడు. కానీ పాఠక్ అతని మాటలు నమ్మడు. ఎలాగైనా 475 నెంబర్ ఎవరిదో కనుక్కోవాలని చెప్పి డిసైడ్ అవుతాడు. తర్వాత ప్రీతి మాట్లాడుతూ, ఆ మెడిసిన్ పంజాబ్ లో దొరుకుతుంది కాబట్టి మీరు పంజాబ్ కి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు ఏదైనా క్లూ దొరకవచ్చు, అండ్ అలాగే ఎంప్లాయీ నెంబర్ 475 గురించి నేను కనుక్కుంటానని పాఠక్ కి చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో సంతోష్ మాలాని కలిసి మళ్ళీ గంజాయినిచ్చి డెలివరీ చేయమని చెబుతాడు. దానికి మాలా అసలు ఒప్పుకోదు. దాంతో సంతోష్ వాళ్ళు ప్రైవేట్ గా తీసుకున్న
తీసుకున్న వీడియోను చూపించి నువ్వు గనక ఆ పని చేయకపోతే ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తా అని చెప్పి బెదిరిస్తాడు. దాంతో మాలా సంతోష్ చెప్పిన పని చేయడానికి రెడీ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో రాజీ ప్రెగ్నెంట్ అయ్యానని హరికి చెబుతుంది. కానీ హరి మాత్రం ఎలాగైనా సరే నేను జర్మనీ వెళ్లి బాగా డబ్బు సంపాదించాలనే ప్లాన్ లో ఉన్నాను. అంతేకాకుండా మన ఫైనాన్షియల్ కండిషన్ కూడా సరిగ్గా లేదు కదా, కాబట్టి ఇప్పుడైతే పిల్లలు వద్దని చెబుతాడు. కానీ రాజీ మాత్రం నాకు ఈ బేబీ కావాలి, డబ్బు గురించి నేను చూసుకుంటా అని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో సహీదా రాజీని కలవడానికి వాళ్ళ ఫ్లాట్ కి వెళ్తుంది. అదే టైం కి మాలా బై మిస్టేక్ గా గంజాయి ప్యాకెట్ ఫ్లాట్ లో పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతుంది. అది చూసిన షహీదా రాజీతో మీరు ఇన్ని రోజులు మీ ఫుడ్ బిజినెస్ తో పాటు సీక్రెట్ గా అమ్ముతుంది ఇదేనా, అసలు మీరు ఎలా చేస్తారని చెప్పి కోపంగా అడుగుతుంది. దానికి రాజీ మాట్లాడుతూ అసలు ఇది ఏంటో నాకు కూడా తెలియదు, మేము హెర్బల్ వయగ్రాని మాత్రమే సేల్ చేస్తున్నామని చెబుతుంది. దాంతో వాళ్ళు మాలా పైన డౌట్ వచ్చి ఆమెను అడుగుతారు. అప్పుడు మాలా సంతోష్ ఎలా తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో చెబుతుంది. దాంతో రాజీ అండ్ సహీదా కూడా డబ్బు కోసం గంజాయి బిజినెస్ చేయాలని చెప్పి డిసైడ్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో ప్రీతి వివా లైఫ్ అపార్ట్మెంట్ కి వెళ్లి అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని మాటల్లో పెట్టి తెలివిగా మిస్ అయిన ఎంప్లాయ్ నెంబర్ 475 డీటెయిల్స్ ని కనిపెడుతుంది. అండ్ ఆ నెంబర్ బోసే అనే వ్యక్తి పేరుతో ఉందని తెలుస్తుంది. తర్వాత ప్రీతి టీనా దగ్గరికి వెళ్లి బోసే గురించి డీటెయిల్స్ అడుగుతుంది. దానికి టీనా మాట్లాడుతూ బోసే ఒకప్పుడు వివా లైఫ్ కంపెనీలోనే జాబ్ చేస్తూ ఉండేవాడు, తను చాలా ఇంటెలిజెంట్ అండ్ ఒక మంచి సైంటిస్ట్ కూడా, కానీ ఇప్పుడు అతను ఎక్కడున్నాడో కూడా తెలియదని చెబుతుంది. నెక్స్ట్ సీన్ లో శంకర్ అతని ఎంప్లాయ్ అయిన వినయ్ తో మాట్లాడుతూ ఉండగా అదే టైం కి వినయ్ కి అతిథి అని ఒక జర్నలిస్ట్ నుంచి కాల్ వస్తుంది. ఆ పేరుని హరి కూడా చూస్తాడు. కానీ వినయ్ మాత్రం మా నర్సు కాల్ చేస్తుందని చెప్పి పక్కకి వెళ్ళిపోతాడు. దాంతో హరి వినయ్ ఎందుకు అలాగ అబద్ధం చెప్పాడని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు పాటక పంజాబ్ వెళ్లి జీవన్ ని కలిసి మాట్లాడుతూ అసలు మీకు మోడేలా ఎలా దొరికిందని చెప్పి అడుగుతాడు. దానికి జీవన్ మాట్లాడుతూ యాక్చువల్ గా ఒక డాక్టర్ నా భార్య నడునొప్పికి పెయిన్ కిల్లర్ గా మోడేలాని రాశాడు, కానీ మీడియా వాళ్ళంతా నా భార్యను ఒక డ్రగ్ ఎడిక్ట్ అని చెప్పి ఆమె గురించి తప్పుగా చెప్పారని అంటాడు. మరోవైపు రాజీ షహీదా మాలా కలిసి గంజాయి బిజినెస్ చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తూ ఉంటారు. ఈ విషయం గురించి తెలియని రాజీ వాళ్ళ అత్తయ్య శీల వాళ్ళ దగ్గర అంత డబ్బు చూసి రాజీని అనుమానిస్తూ ఉంటుంది. తర్వాత ఒక రోజు సంతోష్ రాజీ వాళ్ళ ఇంటికి వచ్చి ఈసారి నేను చెప్పిన ప్లేస్ లో ఇది డెలివరీ చేయండి అని డ్రగ్స్ ని తీసుకుని వస్తాడు. అది చూసిన రాజీ కోపంతో ఆ ప్యాకెట్ మొత్తాన్ని సింక్ లో పడేస్తుంది. అది చూసిన సంతోష్ వారిని బూతులు తిట్టి అది 40 లక్షల సరుకు, ఈ సరుకు కనుక తిరిగి ఇవ్వకపోతే నాతో పాటు మీరు కూడా చస్తారని వాళ్ళని భయపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి చరణ్ ఒక డ్రగ్ డీలర్ రాజీ వాళ్ళ ఇంటికి వచ్చి ఇప్పుడే సంతోష్ పని ముగించి వస్తున్నా, మీరు నాశనం చేసిన సరుకు నాదే, నాకు డబ్బులకు బదులుగా ఇక మీదట నా సరుకు మీరే డెలివరీ చేయాలని చెబుతాడు. అప్పుడే అక్కడికి షీలా వచ్చి విషయం మొత్తం తెలుసుకొని చరణ్ డీల్ ని ఒప్పుకొని అతను అక్కడి నుంచి పంపించేస్తుంది. తర్వాత రాజీతో మాట్లాడుతూ మీరు ఎప్పట్లాగానే మీ ఫుడ్ బిజినెస్ ని చేసుకోండి, డ్రగ్స్ నేను డెలివరీ చేస్తానని అంటుంది. యాక్చువల్ గా షీలా ఒకప్పుడు ముంబైకి చెందిన ఒక డాన్ దగ్గర రైట్ హ్యాండ్ గా పనిచేస్తూ ఉండేది. ఇప్పుడు అన్ని వదిలేసి నార్మల్ లైఫ్ ని గడుపుతూ ఉంటుంది. తర్వాత షీలా తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ముంతాజ్ ని కలిసి చరణ్ ఇచ్చిన సరుకుని అమ్మి పెట్టాలని చెప్పి అడుగుతుంది. దానికి ముంతాజ్ నేను ఆల్రెడీ డేవిడ్ అనే వ్యక్తి దగ్గర సరుకును అమ్ముతున్నాను, అతనికి తెలిస్తే చాలా ప్రమాదం, కానీ నీ కోసం ఆ పని చేస్తానని ఆ సరుకు మొత్తం అమ్మేస్తుంది. తర్వాత షీలా చరణ్ దగ్గరికి వెళ్లి నెక్స్ట్ టైం సరుకు అమ్మాలంటే 20% షేర్ కావాలనే డీల్ ను ఓకే చేసుకుంటుంది. కానీ రాజ్యాంతికి సిద్ధంగా ఉండదు. దానికి షీలా మనకి ఎక్కువ డబ్బు కావాలంటే మరొక మార్గం లేదని తను ఒప్పిస్తుంది. అలా వారికి డ్రగ్స్ బిజినెస్ వల్ల బాగా డబ్బులు వస్తూ ఉండడంతో ఆ డబ్బుల్ని ఎక్కడ దాచాలో తెలియక వర్ణాకి అప్పుగా ఇస్తారు. మరోవైపు షహీదా అండ్ ప్రీతి ఇద్దరు రిలేషన్ లో ఉంటారు. నెక్స్ట్ సీన్ లో షీలాకి ముంతాజ్ కాల్ చేసి డేవిడ్ కి డౌట్ వచ్చింది కాబట్టి ఇక మీదట నీ సరుకు అమ్మలేనని చెబుతుంది. మరోవైపు పాఠక్ వివా లైఫ్ కంపెనీ మోడెల్ అనే సీక్రెట్ గా షిబ్రో అనే పేరుతో మరొక కంపెనీని మెయింటైన్ చేస్తూ ఆ మెడిసిన్ తయారు చేస్తున్నారని చెప్పి తెలుసుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో హరి శంకర్ తో మాట్లాడుతూ వినయ్ మోడెల్కి సంబంధించిన విషయాలని అతిథికి చెప్పి న్యూస్ ఛానల్ లో కంపెనీ గురించి బ్యాడ్ గా చెప్పేలా చేస్తానని చెబుతాడు. అందువల్ల శంకర్ మోడెల్ డ్రగ్ మొత్తాన్ని కాల్ చేయాలని చెప్పి హరికి చెబుతాడు. కానీ హరి మాత్రం అలా చేస్తే శంకర్ కి నష్టం వస్తుంది అనుకోని సరుకు మొత్తాన్ని ఒక ట్రక్ లో స్పీకర్ బాక్స్ లో పెట్టి ఎవరికీ తెలియకుండా వివా లైఫ్ సొసైటీ అపార్ట్మెంట్ ముందు పార్క్ చేసి ఉంచుతాడు. ఇదంతా తెలుసుకున్న ప్రీతి ఎలాంటి సర్చ్ ఆర్డర్స్ లేకుండా హరి వాళ్ళ వెహికల్ ని సర్చ్ చేయడానికి ట్రై చేస్తుంది. అది తెలుసుకున్న ఎస్ఐ ఆమెను బాగా తిడతాడు. అండ్ అంతేకాకుండా ప్రీతి చేసిన పనికి పాఠక్ ని కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నుంచి నార్మల్ ఆఫీసర్ పొజిషన్ కి షిఫ్ట్ చేస్తారు. ఇప్పుడు సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి షిఫ్ట్ అవుతుంది. ఒక పోలీస్ ఆఫీసర్ ముంతాజ్ ని పట్టుకొని కాశీ ఎక్కడా అని అడుగుతూ ఆమెని బాగా కొడుతూ ఉంటాడు. అదే టైం కి కాశీ అక్కడికి వచ్చి ఆ పోలీస్ ఆఫీసర్ ని చంపేస్తుంది. ఈ కాశీ మరెవరో కాదు, ఒకప్పుడు రౌడీ షీటర్ అయిన షీలా. ఇప్పుడు మూవీ ప్రజెంట్ లోకి వస్తుంది. రాజా టీం కలిసి డ్రగ్ బిజినెస్ చేసిన సంగతి వర్ణాకి తెలిసి ఆమె కూడా వాళ్ళతో కలిసి ఆ డ్రగ్ బిజినెస్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో హరి అపార్ట్మెంట్ దగ్గర పార్క్ చేసి పెట్టిన మోడెల్లా సరుకుని వర్ణ కనిపెట్టేస్తుంది. దాంతో ఆమె షీలాతో మాట్లాడుతూ మీరు నాకు ఇచ్చిన డబ్బుని నా బిజినెస్ కు వాడేశాను, ఇక మీకు తిరిగి ఇవ్వలేను, దానికి బదులుగా నేను మీకు ఒక పని చేసి పెడతాను, మోడెల్లాకి కొన్ని చేంజెస్ చేసి దాన్ని ఇంకా పవర్ఫుల్ గా చేసి కొత్త సరుగ్గా అమ్ముదామని అంటుంది. షీలా కూడా అందుకు ఒప్పుకుంటుంది. అలా వాళ్ళు కష్టపడి హరి స్పీకర్ లో
దాచిన మొడిలని తీసుకుంటారు. తర్వాత వర్ణ బోసే అడ్రస్ ని తెలుసుకొని అతన్ని కలిసి మొడిలాని ఇంకా పవర్ఫుల్ గా చేయమని చెప్పి అడుగుతుంది. అందుకు బోసే అది తయారు చేయాలంటే శంకర్ ఈమెయిల్లో ఉన్న కొన్ని మెయిల్స్ తనకి ఫార్వర్డ్ చేయాలని అంటాడు. అలా చేస్తే శంకర్ చిక్కుల్లో పడతాడని తెలిసి కూడా వర్ణ ఒప్పుకుంటుంది. తర్వాత బోసే ఆ కెమికల్ పౌడర్ ని తయారు చేస్తాడు. అంటే వర్ణ దాన్ని గ్రీన్ కలర్ లోకి మార్చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో వర్ణ చెప్పిన విధంగానే మొడిలాని కొత్త రూపంలో తయారు చేసి ముంతాజ్ ద్వారా దాన్ని షేల్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాంతో అది బాగా షేల్ అవ్వి వాళ్ళు బాగా డబ్బు సంపాదిస్తారు. తర్వాత ప్రీతి అండ్ షహీదా తమ రిలేషన్ కోసం ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయి బ్రతకాలని చెప్పి డిసైడ్ అవుతారు. నెక్స్ట్ సీన్ లో ట్రక్ లో దాచిన సరుకు కనిపించకపోవడంతో హరికి ప్రీతి మీద అనుమానం వస్తుంది. తర్వాత పాటకు ప్రీతిని కలిసి మొడిలా గురించి మాట్లాడుతూ యాక్చువల్ గా ఏదైనా మెడిసిన్ తయారు చేస్తే దాన్ని ఫస్ట్ ఎవరి మీదైనా టెస్ట్ చేసినప్పుడు ఆ టెస్ట్ పాస్ అయితే ఆ వ్యక్తుల రిజల్ట్స్ మన డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేయాలి. కానీ వివా లైఫ్ కంపెనీ వాళ్ళు సబ్మిట్ చేసిన రిజల్ట్స్ లో ఉన్న వ్యక్తులందరూ ఆల్రెడీ చనిపోయారని చెబుతాడు. తర్వాత పాటకు బోసేని కలిసి మొడిలా డ్రగ్ వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. అందువల్ల బోసేని శంకర్ కి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పమని చెప్పి అతను ఒప్పిస్తాడు. నెక్స్ట్ సీన్ లో వివా కంపెనీ గురించి చేసిన ఇన్వెస్టిగేషన్ ఆపేయాలని చెప్పి పాఠక్కి అతని పై అధికారులు వార్నింగ్ ఇస్తారు. దాంతో పాఠక్ అతను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని అతిథికి ఇచ్చి న్యూస్ ఛానల్స్ ద్వారా వివా కంపెనీ చేసిన మోసాలు అందరికీ తెలిసేలా చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో షహీదా అండ్ వర్ణకి ఇంతకు ముందే పరిచయం ఉన్నట్లు చూపిస్తారు. అండ్ అలాగే హరికి రాజీ ఫుడ్ బిజినెస్ చేయకుండా మరేదో చేస్తుందని డౌట్ వచ్చి ఆమెను అనుమానిస్తాడు. దాంతో రాజీ ఇకపై ఈ బిజినెస్ ఆపేయాలని చెప్పి డిసైడ్ అవ్వి తాము దాచిన సరుకు డీటెయిల్స్ మొత్తాన్ని చరణ్ కి కాల్ చేసి చెప్పేస్తుంది. దాంతో చరణ్ ఆ సరుకును దొంగలించి షీలాకి కాల్ చేసి ఇకపై నీతో నాకు అవసరం లేదని చెబుతాడు. నెక్స్ట్ సీన్ లో డేవిడ్ రాజీ అండ్ టీమ్ ని కిడ్నాప్ చేసి వాళ్ళు అమ్ముతున్న కొత్త సరుకు గురించి అడుగుతాడు. తర్వాత అతను మాట్లాడుతూ కొత్త సరుకు నమ్మితే నాకు తెలియకుండా ఉంటుందా, నాకు అన్ని తెలుసు. అంతేకాదు షీలా అలియాస్ కాశీ గురించి రహస్యం కూడా తెలుసుకున్నా అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అదేంటంటే యాక్చువల్ గా హరి షీలా కొడుకు కాదు, ముంతాజ్ కొడుకు. ముంతాజ్ డ్రగ్ బిజినెస్ చేస్తూ ఉండడం వల్ల తన ప్రాణాలకి సేఫ్టీ లేదని తెలిసి హరిని షీలాకి ఇచ్చేస్తుంది. అలా షీలా హరిని తన బిడ్డలా చూసుకుంటుంది. తర్వాత డేవిడ్ హరిని చంపేస్తానని చెప్పి బెదిరించి రాజీతో ముంతాజ్ ని చంపించేస్తాడు. అండ్ అలాగే ఇప్పటి నుంచి మీరు నా కోసం మాత్రమే పనిచేయాలని చెబుతాడు. మరోవైపు బోసేని కూడా ఎవరో చంపేసి ఉంటారు. తర్వాత షీలా తన పాత గ్యాంగ్ లో ఉన్న ఒక ఫ్రెండ్ కి కాల్ చేసి నాకు నీ హెల్ప్ కావాలని అడుగుతుంది. కానీ ఈసారి మాత్రం చాలా పవర్ఫుల్ గా ఉండాలని అంటుంది. అంటే తను ఏదో గట్టిగా ప్లాన్ చేస్తుంది అన్నమాట. అలా ఈ సీజన్ ఇంతటితో కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలియాలంటే సీజన్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. సో ఇది ఫ్రెండ్ ఇవాళ ఈ వీడియో. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ అంటూ కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.